కాలంలో శరీరంలో కొలెస్ట్రాల్ ప్రాణాంతకంగా మారుతుంది. మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది ఇంట్లో ఎలాంటి నూనెను ఉపయోగిస్తున్నారు అనే దానిపైనే చాలా వరకు ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో స్పైసీ ఆహారాలు, ఫ్రైలు, ఎక్కువగా నూనె ఉపయోగించే పదార్థాలు తినే ధోరణి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరాల్లో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా అన్నింటిలో మొదటిది రక్తపోటు పెరుగుతుంది. తర్వాత గుండెపోటు, గుండె వైఫల్యం, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, ఇలా చాలా ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీన్ని నివారించడానికి మీరు ఆరోగ్యకరమైన ఎంపికలను ఎంచుకోవాలి. భారతదేశంలోని ప్రముఖ పోషకాహార నిపుణులు రక్త నాళాల నుండి చెడు కొలెస్ట్రాల్ను తొలగించడానికి కొన్ని వంట నూనెలను ఉపయోగించాలని సిఫారు చేస్తున్నారు. కొన్ని వంట నూనెలు చెడు కొలెస్ట్రాల్కు శత్రువులుగా పరిగణిస్తారని, వాటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలివ్ ఆయిల్. భారతదేశంలో ఆలివ్ నూనె ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆలివ్ ఉత్పత్తి అంతగా లేదు. దానిని మధ్యధర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలి. దీని కారణంగా ఆలివ్ ఆయిల్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆయిల్ చాలా ఖరీదైంది అయినప్పటికీ దీన్ని ఆహార కోణం నుంచి చాలా ప్రయోజకరంగా ఉంటుందని రుజువు చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ కే ఉన్నాయి. దానితో పాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజల నూనె. అవిసె గింజలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాల గొప్ప మూలంగా పరిగణిస్తారు. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. మీరు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించలేకపోతే మీ రోజువారీ ఆహారంలో అవిసె గింజలను చేర్చుకోండి. అవిసె గింజలను అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించకూడదని లేదా ఫ్రిడ్జ్ లో ఉంచడం లాంటివి పొరపాటు చేయకూడదని గుర్తుంచుకోండి. వేరుశెనగ నూనె. వేరుశెనగలను చాలా మంది ఇష్టంగా తింటారు. దాని నూనెను ఉపయోగించడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ దాని సహాయంతో వండిన ఆహారం ఆరోగ్యకరమైందని పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, ఫైటోస్టెరాల్ అధిక మొత్తంలో ఉంటాయి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.